ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ ఒక 8,000 T20 రన్స్ కొట్టారు. టాప్ టూ లీడర్ బోర్డ్ లో ఉన్నారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ అ పర్ఫెక్ట్ 3D ప్లేయర్. మనం మాట్లాడేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా గురించి. జడేజా కొంచెం టైర్ 2 లో ఉన్నా గానీ, వీళ్ళిద్దరు టైర్ 1 లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా సర్వ్ చేశారు. లైక్ సిన్స్ 2007 రోహిత్ శర్మ కానీ, 2009-10 లో కోహ్లీ వచ్చినాక కానీ, దే హావ్ బీన్ ఫినామినల్. ఫినామినల్. అండ్ వరల్డ్ కప్ తర్వాత we will not see Rohit Sharma in the T20 international jersey again, and Virat Kohli and Ravindra Jadeja as well. So absolute legends అని చెప్పుకోవచ్చు వీళ్ళు. T20 Yeah, legends. అబ్సల్యూట్ definitely. లెజెండ్స్. అబ్సల్యూట్ లెజెండ్స్ అనే పదము చాలా చిన్న పదం అని నా It's ఫీలింగ్. very small. లెజెండ్ అని అనేసేసి ఇంకా జస్ట్ లీవ్ ఇట్ అంతే. విరాట్ అంతే. కోహ్లీ, రోహిత్ శర్మ ఆర్ లెజెండ్స్. జడేజా ఫర్ మీ is still he is like this హాఫ్ బేక్ gold mine హాఫ్ who's బేక్ not dug rightly అంతే. Yeah. తన ఈజ్ లైక్ a gold mine who's not dug rightly అంతే. ఫర్ మీ that is my opinion, to be honest. For me, Virat Kohli and Rohit Sharma both are goats of the game. Jadeja was an upcoming goat, like Abhinav Appinattu. He has abundance of talent, but misfired in some places. But he's also a legend of the game. And as Akhilesh Anna said, both have more than 8,000 runs in T20 cricket. So they are by far goats of T20 cricket in this era we have seen. సో నేను ఇది స్నేహితుకి అడగాలనుకుంటున్నా, ఎందుకంటే రోహిత్ బ్రో, ఐఎమ్ సారీ టు ఆస్క్, హౌ ఓల్డ్ ఆర్ యూ? 23. 23. సో ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేశారు క్రికెట్? 2010, 11 ఓకే. 11 నుంచి. సో రోహిత్ పార్షియల్లీ ఐల్ సే, బట్ మన ముగ్గురం వి సా విరాట్ కోహ్లీస్ ఎవల్యూషన్. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ సీయింగ్ ఇట్. అప్పటి నుండి వి సా విరాట్ కోహ్లీస్ ఎవల్యూషన్. సో మనకు తెలీదు, వి నో విరాట్ కోహ్లీ మ్యాజిక్ బాయ్ కాదు, బాయ్ విత్ మ్యాజిక్ స్పూన్ కాదు. హీ వర్క్డ్ హార్డ్ టు బీ దట్ విరాట్ కోహ్లీ. ఈజ్ నాట్ లైక్ Even సచిన్ Rohit Sharma టెండూల్కర్. kuda. ఈజ్ నాట్ సచిన్ టెండూల్కర్. యంగర్ డేస్ నుండే టాక్ ఆఫ్ ద టౌన్ అట్లా లేకుండే. హీ వర్క్డ్ హార్డ్, హీ ఎర్న్డ్ క్యాప్టెన్సీ, హీ వాన్ దట్ అండర్ 19 వరల్డ్ కప్. అంటే కష్టపడి హీ బికమ్ ద ప్లేయర్. బట్ వెన్ స్నేహిత్ స్టార్టెడ్ వాచింగ్ క్రికెట్, కోహ్లీ ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ పొజిషన్. నేను ఎప్పుడు చూసినా 2016 నుంచి చూసినా, ఆర్సీబీ కాడినప్పుడు చూసిన. ఐ మీన్ యా 973 రన్స్ నీకే అడుగుతున్నాయి క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నా Okay, చెప్తున్నా ఇంకా అంటే, question. season. సో ఆ సీజన్ టెల్ మీ వాట్ విరాట్ కోహ్లీ ఇస్ టు యూ. ఈస్ దాని వస్తే ఫియర్ ఉండే ఐపీఎల్ టైం కాబట్టి నేను ఎస్ఆర్ఎస్ సపోర్ట్ ఇట్లా నాకు ఐపీఎల్ టైంలో అయితే ఫియర్ ఉండే. తర్వాత ఇండియాకి ఆడుతున్నప్పుడు ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ లాట్. దాని ముందు కోహ్లీ తెలుసు అంతే. నేను క్రికెట్ ఎక్కువ ఫాలో అవ్వకపోతాను దాని ముందు. సో కానీ కోహ్లీ ఇష్టం. కోహ్లీ తెలుసు, కోహ్లీ స్టోరీ తెలుసు. యా నువ్వు బాగుంటుంది. చెప్తుంటే ఐ ఇష్టం. ఐ రిమెంబర్ ద సేమ్ థింగ్ ఫర్ సచిన్ టెండూల్కర్. Same. ఐ రిమెంబర్. అంటే హ్యావ్ యూ నేను ఎవర్ సీన్ ఎక్కువ సచిన్ చూడలేదు. ప్లేస్ నైట్? లేదు, అస్సలు చూడలేదు. నో. రోహిత్ Highlights అన్న చూసావా? లాస్ట్ టెస్ట్ చూస్తాను హైలైట్స్ సచిన్, లాస్ట్ టెస్ట్. హైలైట్స్ ఆఫ్ కోర్స్ లైవ్. అభినవ్ బ్రో ప్లీజ్. ఏం చూడలేదు లైవ్ అయితే. బేసికలీ ఐ జస్ట్ వాంట్, అంటే కొంచెం అటు ఇటు తిప్పినా కూడా మై స్ట్రక్చర్ కొంచెం అర్థం చేసుకుంటుంది. సో ఒక ప్లేయర్ స్టార్ట్ అయినప్పుడు తన లైఫ్లో హీ హ్యాస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ దట్ ఈస్ జస్ట్ ఎంబెడెడ్ ఇన్ హిమ్. దేవుడు నీకు ఒక రాత రాసినప్పుడు నీకు ఈ సర్టన్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఉంది అని అంటాడు. వీరేందర్ సెహ్వాగ్ హ్యాస్ దిస్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, వరల్డ్స్ Hand and మోస్ట్ లీథల్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఈ వీరేందర్ సెహ్వాగ్. లాగా ఇది మన వివిఎస్ లక్ష్మణ్ కూడా అదే ఫెనామినల్ ఐ హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్. అందుకే స్లిప్స్ లో అలాంటి క్యాచెస్ పట్టాడు. సచిన్ Rahul Dravid. టెండూల్కర్ ఇస్ బ్లెస్డ్. రాహుల్ ద్రావిడ్ ఇస్ he has that abundance of patience. Sachin Tendulkar is like a mix up of everything. Yes, Samantha. When you come He to can this guy stand. called Virat Kohli, yeah, Virat Kohli అనే అతనికి ఏముంది అబెండెన్స్ ఆఫ్ టాలెంట్ అని అంటే, నాకు అడిగితే హీఈస్ అ గుడ్ టాలెంట్. బట్ యు నో వాట్ ఈస్ అబెండెన్స్ ఇన్ హిమ్ ఇస్ హిస్ జీల్ టు ప్లే. Yeah. ఈ గేమ్ నా వల్ల గెలవాలి,
ఈ గేమ్లో నేను పర్ఫామ్ చెయ్యాలి, నేను ఏం చేస్తే 2 అడుగులు ముందుకేసి నేను ఈ పర్ఫామ్ చేస్తాను. వెన్ ఇన్ 2012 హీ క్వశ్చన్ హిమ్సెల్ఫ్, ఆ బెల్లీ ఫ్యాట్ అవంతా చూసుకొని అరే ఇట్లా ప్లేయర్ ఉండకూడదురా అని అనుకున్నప్పటి నుంచి హీ అప్ హిస్ ఫిట్నెస్ స్టాండర్డ్. తనకు ఒక షాట్ చాలా బాగా వచ్చు. ఆ షాట్ని నేను 1000 సార్లు ఆడగలిగే ఫిట్నెస్ నేను క్రియేట్ చేసుకోవాలి ఒకటే మ్యాచ్లో. తనకు రన్ ఇన్ బిట్వీన్ ద వికెట్స్ వచ్చు. 200 రన్లు కొట్టాలనుకుంటే ఆ 200 రన్లు నేను రన్ చేయగలిగాను అనేది నేర్చుకున్నాడు. సో ఒక ప్రాబ్లం చూశాడు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికాడు, ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేశాడు. దాంతో తీసుకొచ్చి హీ గేవ్ 79 ఇంటర్నేషనల్ సెంచరీస్. సో నా పాయింట్ ఒకటే విరాట్ కోహ్లీ గురించి, వై హీజీ విరాట్ కోహ్లీ టుడే, బికాస్ హీ హ్యాడ్ దిస్ మచ్ ఇన్ హిస్ బ్యాక్. బట్ దాన్ని ఎంత బ్రిలియంట్గా వాడుకున్నాడు అని అంటే ఇండియాకి ఈ రోజు అంత కాంట్రిబ్యూట్ చేశాడు. వీ టాక్ అబౌట్ ఆల్ ద స్టాటిస్టిక్స్ టుడే is because of how did he manage with the talent that he had. There are only 2 players in my life I can talk about this, the talent they had, but the perseverance and the capability to utilize it were 2 players in my life that I've always seen. Mahendra Singh Dhoni, Virat Kohli. The talent ఇంతే ఉంటుంది వాళ్ళ టాలెంట్, కానీ దాన్ని వాడుకున్న విధానం మాత్రము హ్యూమాంగస్. We all Abundance. are eating, like we are all eating the fruits depend from the hard work that both of them Yeah. have done. That is why Definitely. he is Virat Kohli today. Yeah, exactly. Very, very, very nicely put, actually. I want to add to Abhinav Anna's Yes, point. please. Just as Abhinav Anna mentioned, talent and the zeal to strive. In Virat Kohli, we are seeing that. Be it in any format, he'll give us 130, 140, even 200%. He's the greatest chaser of a game I've ever seen in the world, in the history of cricket. Like we always compare him with Sachin Tendulkar, and now slowly other comparisons are rising. But in his mind, he doesn't care about records or how many man of the match performances he's won. He cares about just performing for the team and selfless cricket. Even we've seen that with Rohit Sharma so far. Both of them are absolute greats of the game. I'm again reinstating what I've said before. But funniest part, Ritvik, Sachin Tendulkar and Virat Kohli are always claimed to be the most selfish cricketers ever born in Indian cricket. I really don't understand why that happens, because Manamu, this is the commercial aspect of cricket where people call slogging all over the ground the most selfless cricket, the most fearless cricket ever. Yeah. వాట్ ఎవర్ హీ డిడ్, ఇండియా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 4లు కొట్టడం 6లు కొట్టడం కాదు, ఇండియాని గెలిపేయడం ముఖ్యం. సో నువ్వు గెలిపేయడానికి ఆడేటప్పుడు నీకు 1,00,000 హడ్డల్స్ వస్తాయి. ఏ హడ్డల్ని పట్టించుకోకుండా ఆడగలిగే సత్తా ఉన్నోడికే నిజమైన ఫియర్లెస్. ఏది పక్కన పెట్టేసే నేను కొట్టుకుంటూ వెళ్ళిపోతా అనేటోడు ఫియర్లెస్ కాదు, బ్రెయిన్లెస్. ఐ విల్ కాల్ ఇట్ బ్రెయిన్లెస్ అండ్ రెక్లెస్. ఐ విల్ నాట్ కాల్ ఇట్ ఫియర్లెస్. Stupid cricket. It is stupid cricket. That is not, that stupid is a very small word for it. I will call it reckless and brainless. And stupid is very small. Reckless, brainless, and responsibility-less. Yeah. India ki produce అయిన మోస్ట్ రెస్పాన్సిబుల్ క్రికెటర్స్ ఎవరు అని అంటే ఇంకా సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడే అర్హత మన ఎవరికి లేదు, కానీ మన కళ్ళ ముందు విరాట్ కోహ్లీ వెళ్ళాడు కాబట్టి ఐ కెన్ క్లెయిమ్ హిమ్ one of the most responsible cricketers ever I've seen in Indian cricket. You guys will sort of agree with it. 2022 World Cup T20 India-Pakistan game. We were 43 or 44 for 4 or something. Correct. Something around that time, and win predictor was 85% to 15% India. The whole perspective. Yes. Virat Kohli walks in. Okay. Paces his innings brilliantly. The way he paces his innings also is what youngsters should learn. Coming up into the team, be it Shubman Gill, he's obviously learning. Pandya, Virat Kohli. Pandya, all these should learn from Virat Kohli. Then suddenly at the 18th over, he told Hardik Pandya, we have to go after off, otherwise we'll not win this match. So the zeal, the confidence, the strive of success he has, I've never seen such a player do that for Indian cricket, and he's been a great believer and great, how do I say it, admirer of Indian cricket, and he's just awed us with his batting and fielding and captaincy throughout. Yeah,
సచ్ అన్ అమేజింగ్ ప్లేయర్ కదా అసలు. Yeah. ఏమంటారు స్నేహిత్, ఐ ఇఫ్ ఐ లైక్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలోకి వెళ్తే, వెన్ విరాట్ కోహ్లీ స్కోర్డ్ ఇస్ ఫస్ట్ 100 వర్సెస్ శ్రీలంక, అదే మ్యాచ్ లో గంభీర్ కూడా 125 గంభీర్ ఉండే, అవును రన్స్ తెలుసు. చేసిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ He ఇచ్చిండు. gave the man గంభీర్ of the match to Virat Kohli. కరెక్ట్. ఐ రిమెంబర్ వాచింగ్ దట్ మ్యాచ్. అంటే అప్పటి నుండి ద విరాట్ కోహ్లీ ఇవల్యూషన్ ఇస్ ట్రిమెండస్ అసలు. అంటే మీకు అదే ఒకటి గుర్తు వై విరాట్ కోహ్లీ స్పెషల్ అని అంటే, ఇస్ నాట్ లైక్ స్కిల్ 200% కాదు, ఉన్న వాటిలోనే అభినవ్ చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఉన్న వాటిలోనే కంప్లీట్ యూటిలైజ్ చేసుకున్నాడు. ఉన్న స్కిల్ నే 100%, దిస్ ఫుల్ రిక్వైర్మెంట్. ఫుల్ స్ట్రెంగ్త్, Yeah. he used his అండ్ skill to the fullest ఇంకోటి అంతే. కంపేర్ Also, But చేసుకుంటే there was a talking. Yes, లసిత్ please. మలింగాని ఎవరు కొట్టలేరు, లసిత్ మంగన ఎవరు ah, రాలేరు. రైట్, ఆస్ట్రేలియాలో ఉంటుంది. విరాట్ కోహ్లీ showed Commonwealth everyone. series, Australia. Commonwealth series. That was the match. నేను there are hundreds of instances when I don't think it will happen right now, Gani, but the day Virat Kohli retires from all the formats, to be honest, that is the day I will talk about hundreds of instances where Virat Kohli proved that Yeah. I can come out of the pitch. I can come out of the pitch So and prove yeah, you wrong. ఇప్పుడు But we'll talk about these three players, Rohit, Virat and Jadeja, in T20 mm, format only. We'll restrict this. yeah, That works, I guess. నేను Hmm. I want to talk about Rohit Sharma, the T20 player, because అంటే no, Rohit we'll Sharma we'll first complete about Virat Kohli, then we'll go to Rohit. Virat Kohli, yeah, I have I'll come about. Virat no, Kohli no. is another beautiful innings that we talk very less about because it's just down the memory line and we forgot about it. Was 2014 World T20 match semi-finals against this same team, South South Africa. Africa. Hmm. ధోనీస్ క్లాసిక్ ఎపిసోడ్ 1 ball 7 runs, 1 and 7 balls ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైక్ ఇట్లా విరాట్ కోహ్లీకి ఇచ్చాడు. That And then all he the day went. everybody were Ah, praising Dhoni for his instinct, Gani. For somewhere I wanted him to do that because the way Virat Kohli pulled it out of the hands because our openers were down. Yeah. He came in Also, one one down, other chase people I were remember falling on. is 86 against Australia in Mohali in 2016. మొహాలి. అది 2016. సరే That guys, ఫస్ట్ ఇంటర్నేషనల్ we'll do మ్యాచ్. one was thing. నేను a చూసిన We'll do ఫస్ట్ one thing. beautiful ఇంటర్నేషనల్ innings. మ్యాచ్. ఒక అందరిని అడుగుతా, జస్ట్ సే 2 best విరాట్ కోహ్లీ T20 innings. సో అభినవ్, నేను స్టార్టింగ్ చేసా విత్ యూ. అవును. 2 Uh, కాదు, 3 చెప్పు, బికాస్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ఎస్. 3 చెప్పు. Nadi, Yeah. the best, my favorite one was India Pakistan 2022. I will talk 111 times Okay, about first it. one. Second. Second is India versus South Africa 2014 and Okay. India versus Australia 2016. అన్ని వరల్డ్ కప్స్ లోనే వచ్చాయి. సో వరల్డ్ కప్ విన్నర్స్, లైక్ వరల్డ్ కప్ మ్యాచెస్ తో. Amazing. Ritvik, top 3 విరాట్ కోహ్లీ innings. Top 3. Top should be India Pakistan 2022 MCG. Second, India versus Australia 86 at Mohali. Third వచ్చేసి the 100 he got against Afghanistan when he was out Asia of Cup. form. Asia Cup. Asia Cup 22. Wow. That innings actually made me proud as a fan. Amazing. Rohit, top 3 కోహ్లీ innings. యా, ఫస్ట్ రిత్విక్ చెప్పినట్టే 3 years అవుట్ ఆఫ్ ఫామ్ తర్వాత అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ 200 స్ట్రైక్ రేట్ తో 122 కొట్టిండు. అదొకటి. పర్ఫార్మింగ్ అగైన్స్ట్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ 2022 అండ్ మొహాలి 2016. దేర్ ఆర్ మెనీ, బట్ ఇవి ఐకానిక్ కాబట్టి ఇవే గుర్తొస్తున్నాయి నాకు. Wow. స్నేహిత్, top 3 కోహ్లీ innings. ఫస్ట్ 82-53 ఎంసీజీ పాకిస్తాన్ తోని. Amazing. లాస్ట్ నెక్స్ట్ 94 సంథింగ్ హైదరాబాద్ లో కొట్టుండే వెస్ట్ ఇండీస్ 94 or 51. కేసరీ Correct. విలియమ్స్. Yes. దట్ వాజ్ ఐకానిక్. నెక్స్ట్ అంటే ఇంకా ఏషియా కప్. Asia Cup. అది ఆ టైంలో ఏమవుతుంది, కోహ్లీ కానీ ఇట్లా ఉండే సారీ జస్ట్ ఒక సెంచరీతో అంత పోయింది. అమేజింగ్. సో మై 3 విల్ బి, ఫస్ట్ వన్ ఇస్ ఇండియా వెస్ట్ ఇండీస్. ఎందుకంటే లైవ్ చూసిన నేను ఆ మ్యాచ్, ఐ వెంట్ మ్యాడ్, అబ్సల్యూట్ మ్యాడ్. ఎందుకంటే 208 టార్గెట్, కోహ్లీ ఫస్ట్ 20 balls 20 runs కొడతాడు, నాట్ ఎట్ ఆల్ మిడిలింగ్ ద ఏది? బాల్. ఇండియా Okay, వెస్ట్ ఇండీస్ అవునా? ఫస్ట్ అదే 94 నేను 94 కొట్టాడు. 50 డెలివరీస్ ఎంత కొట్టాడు ఇది కదా. 50 balls 94 runs. ఫస్ట్ 20 balls 20 మిడిల్ కూడా చేయడు. తర్వాత స్టార్ట్ అవుతుంది చూడు. ఇంకా ఇప్పుడు వెళ్ళి కేసరీ హైలైట్స్ విలియమ్స్. చూడండి, 2 ఫ్లిక్ చెయ్యి సిక్సెస్ ఉంటుంది. కొడతాడు, ఒకటి విలియమ్స్ కి ఒకటి హోల్డర్ కి.
కేఎల్ రాహుల్ ఫ్లిక్ అంటారు కానీ జస్ట్ సీ దట్ ఫ్లిక్ Yeah. అండ్ యూ విల్ చేంజ్ యువర్ ఒపీనియన్. సో బ్యూటిఫుల్ ఫ్లిక్. అది ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ విల్ బి ఇండియా పాకిస్తాన్. ఆఫ్ కోర్స్, ఐ మీన్ ఎవరు ఇగ్నోర్ చేయలేరు దాన్ని. ద ద అమౌంట్ ఆఫ్ క్లచ్ విరాట్ has been కోహ్లీ. there. అండ్ థర్డ్ వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా, మొహాలి. 2016 ఎస్. 82 మై కదా? ఫస్ట్ మ్యాచ్ T20 చూడడం ఇంటర్నేషనల్స్. అవునా? ఏది? ఇండియా అదే ఆస్ట్రేలియా మొహాలి. మొహాలి. 2016. ఓ వావ్, అమేజింగ్, లైఫ్ టైం మెమరీ. Crazy. సో చలో నవ్ విల్ గో టు రోహిత్ శర్మ. నేను రోహిత్ శర్మ Wow. గురించి ఆలోచిస్తుంటే నాకు ఉంటాయి ఏ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి, ఏ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి అని. ఒక్క స్టాండ్ అవుట్ ఏం లేదు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ స్పెషల్ అబౌట్ దట్ గై. Yeah. నేను స్టార్ట్ చేశాను రోహిత్ శర్మ గురించి. ఎస్, ప్లీజ్ ప్లీజ్ టాక్. As the most selfless cricketer I've ever seen in the whole history of cricket. వావ్. Selfless in the sense, like, doesn't care about, like, వాళ్ళ ఇంట్లో very సెల్ఫ్ calm లేదు. minded, మైల్ స్టోన్స్. doesn't Like care about Mendelssohn said. it's about team performance, is just a team player. Also, with him, the team performs really well. Until we saw it in the 2020 World Cup, which we won. Um, his the way he plays the pull shot, I've never seen anyone play a better pull shot than him. Obviously, you can compare with Ricky Ponting and others, but ఐఎమ్ అఫెండెడ్. for, ఈక్వల్ అని for చెప్పు me, ప్లీజ్. okay, equal, అంతే. థ్యాంక్ యూ equal. బికాస్ Sorry ఐఎమ్ to offend, గ్రేటెస్ట్ but రికీ పాంటింగ్ ఫ్యాన్. yeah, Ricky Ponting is no doubt great, but he comes under him or on par of him when he plays the pull shot. Equal when he plays the pull shot. Never thought about, as I said, personal milestones. Always selfless. Does everything with the team. నేను యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ చూస్తుండే జతిన్ సప్రుతో విత్ రోహిత్ శర్మ. అడిడాస్ వాళ్ళు, ఐ థింక్ ఇట్స్ ఆన్ అడిడాస్ ఛానల్ ఆర్ సంథింగ్. సో జతిన్ యూట్యూబ్ ఉంది Adidas. సప్రు, who do you want to go? Who's the one celebrity you want to go out to dinner with? He says, I'll not go out with a dinner with a celebrity. I'll go out with my garden wale Youngsters. bande. So that tells me how good a cricketer or how good a person he is. He will take the youngsters out for dinners when they're feeling low. He acts like an elder brother. That is why I like Rohit Sharma so much compared to, like, okay, Virat Kohli is another level, but I like Rohit Sharma because he takes care of the youngsters. Even though he gives bad words to them, he'll be like, okay, fine, come, I'll అరే treat you. దట్ ఈస్ treat you out for ఫ్రెండ్లీలా dinner. అంటాడు. ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్. Yeah. But his nature and stature, like, shouldn't do that, but he does it because he అరే loves his country. దట్ ఈస్ లైట్ బ్రో. వాళ్ళ ఫ్రెండ్షిప్ అది. ఐఎమ్ నాట్ సార్, అంటే లెట్స్ టాక్ అబౌట్. సో నాకు ఒకసారి రోహిత్ శర్మది గోయింగ్ బ్యాక్ విత్ ఫ్లాష్ బ్యాక్, 2007 లో కుర్రోడు వచ్చాడు. In కుర్రోడు 27, వచ్చాడు, ఒక Finisher, కుర్రోడు ఏదో finisher. సన్నగా ఉన్నాడు. కుర్రోడు వాడు ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు అని అన్నారు. వాడు వచ్చి T20 వరల్డ్ కప్ లో ఎవరి కుర్రోడు అని చెప్పి అందరినీ షేక్ చేసి, తర్వాత ఐపీఎల్ అట్ట నడిచింది ఫస్ట్ సీజన్. దెన్ కేమ్ 2009 సీజన్ డీసీ కోసం, డెక్కన్ చార్జెస్ కోసం వచ్చాడు. ఆ కుర్రోడు ఊపిన ఊపుకి మొత్తం వరల్డ్ షివర్ అయిపోయింది. గిల్క్రిస్ట్ కూడా వచ్చాడు. సౌత్ ఆఫ్రికన్స్ Gilchrist. అందరూ కూడా పిచ్చోలు అయిపోయారు. గిల్క్రిస్ట్ అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఎవర్రా ఈ కుర్రోడు వచ్చాడు, హ్యాట్రిక్ తీసేశాడు. హూ ఇస్ దిస్ బాయ్? హూ ఇస్ ఎంఐ దిస్ మీద అది వండర్ కూడా బాయ్? ఎంఐ మీద MI, Ah. that too against MI. సో హూ ఇస్ దిస్ వండర్ బాయ్? ఎవర్రా ఈ అబ్బాయి వచ్చాడు, ఇట్లా అందరినీ షేక్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతా అని చెప్పి. For me, he had such a seesaw career in his life, but one thing that held him was his favorite format, that was T20. There was a Yeah. time when Rohit Sharma T20 team నుంచి బయట పెట్టాను, పెద్ద ప్రొడక్టివ్ కాదని అన్నారు. బట్ రోహిత్ శర్మ is a prodigy of T20, to be honest. అవును. He is the prodigy of T20. T20's real son, రోహిత్ శర్మ అనే Rohit Sharma. కొడుకు. రోహిత్ శర్మ ఆ T20 ఫార్మాట్ కి పుట్టి పెరిగి ఇండియా కోసం ఇన్ని మిరాకల్స్ చేశాడు. He is the real son of T20 and the best player ever that T20 produced to world cricket, not even India. వరల్డ్ క్రికెట్ కి T20 ప్రొడ్యూస్ చేసిన ఒక ఆణిముత్యం ఎవరు అంటే రోహిత్ శర్మ. He had many innings. He became a captain because of T20. He became an opener because of T20.
He became what he is today because of T20. From a అడపా తడప ఆల్రౌండర్ కొన్నాడు, అంటే జస్ట్ ఎట్లా అంటే ఇట్లా సురేష్ రైనా అలాగా మిడిల్ ఆర్డర్లో వచ్చి స్పిన్ వేయగలిగాడు. ధోని వచ్చి ఒకసారి ఓపెన్ చేయరా అని ఓడియా ఫార్మాట్లో అన్నాడు. అదేదో అక్కడిక్కడ ఆడుతూ కూర్చుంటే ఐపీఎల్లో ఓపెనింగ్ స్టార్ట్ చేసిన దాని నుంచి బికేమ్ దట్ కాన్ఫిడెంట్ ఓపెనర్. హీ నెవర్ హిమ్సెల్ఫ్ థాట్ దట్ హీ కుడ్ బికమ్ an ఓపెనర్ ఎట్ సమ్ టైమ్. బట్ టుడే వీఆర్ అబ్జర్వింగ్ రోహిత్ శర్మ బికాస్ హీ బికేమ్ అన్ ఓపెనర్ ఆన్ దట్ డే. ఆ రోజు ధోని తీసుకున్న డిసిషన్, టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్, ఓపెనింగ్ ట్రై చేద్దాం, దేర్ ఆర్ నో పీపుల్ ఓపెనింగ్. అప్పుడు మురళీ విజయ్ అందరినీ ట్రై చేస్తాం. అరే అంతమందిని ట్రై చేస్తాం, ఉన్న కుర్రోడిని ట్రై చేద్దాము, ఈ టాలెంట్ని వాడుకుందాం అని చెప్పి విరాట్ కోహ్లీ ఏది రోహిత్ శర్మని చూస్ చేసుకుంటే టుడే వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బట్ వన్ థింగ్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్. టుడే రోహిత్ శర్మ is kind of walking out of the brackets of his mother. This format gave him everything. Now he's walking out of his mother. Started as a player, ended as a captain. He started off a player, ended off a captain. Pakkan pettese. He's walking out of his mother's womb, man. Yeah. He's just walking about out of the format that gave him a whole big life to IPL launch anna edana sare. This T20 format gave Rohit Sharma so much. At the end of the day, ఇట్స్ లైక్ మదర్స్ గిఫ్ట్ అనమాట. నన్ను వదిలేసి వెళ్ళేటప్పుడు కూడా బాధపడకుండా నీకు ఒక అప్పిస్తా కొడక అని చెప్పి పంపించింది రోహిత్ శర్మ. దట్ ఈస్ హౌ మచ్ T20 loves him. That is how much T20 loves him. I agree. I remember Virat Kohli was telling అంటే బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ లో అంటుండే Rohit Sharma, like when you hear about Rohit Sharma, like we are also talented players, we don't hear ourselves so much about it. Then in that 2007 World Cup, Virat Kohli was watching Rohit Sharma bat. Then he's like, okay, fine, this guy has talent, I will keep quiet, I will let him do whatever he wants. But talent, as Abhinav said, talent is one thing and mental strength is another thing. Playing T20 cricket from 2007 up until 2024 is a big task. Definitely. You need, and so many struggles, injuries, heartbreaks, age factor, everything. Coming out of that struggle is what makes you a great player. That is what Rohit Sharma is today, and that's why we're having this discussion right now. Amazing, man. Wow. కోహ్లీతో మాట్లాడుతున్నప్పుడు ఇంత గూస్ బంప్స్ మూమెంట్ రాలేదు. బట్ దిస్ ఇస్ రోహిత్ శర్మ ఇస్ సంథింగ్. దిస్ ఇస్ రియల్లీ సంథింగ్. రోహిత్ శర్మ, ఐ విల్ టెల్ యూ అనదర్ పాయింట్. yes, I've been telling this అంటే yes, he's going out of his mother's womb. తల్లిని వదిలేసి, తల్లి లాంటి ఫార్మెట్ ని వదిలేసి వెళ్తున్నాడు. తల్లి గిఫ్ట్ ఇచ్చింది, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద వర్డ్స్ దట్ ఇట్ వాస్. We have been talking about the mental strength that this guy has now. ఇది కూడా T20 ఇచ్చింది, yes. బట్ నౌ వాట్ ఐ హావ్ టు టెల్ యూ ఇస్ ఈ మెంటల్ స్ట్రెంత్ ని ఎలా వాడుకున్నాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ with the mental strength he has did a lot of things and utilized it with the bat. Now Rohit Sharma had to utilize it with the cap on his head because the batter that Rohit Sharma is, ఆ మెంటల్ స్ట్రెంత్ అంతా బ్యాట్ మీద వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పర్సనల్ ఒక విషయం చెప్తాను రోహిత్ శర్మ, అది అందరు బ్యాట్స్మెన్స్ కి ఒక బౌలర్ 150 క్లిక్స్ మీద వేస్తే అందరు బ్యాట్స్మెన్స్ కన్నా ఒక స్ప్లిట్ సెకండ్ ఎక్కువ ఉంటుంది ఆ బ్యాట్ కి, ఆ బాల్ కి రియాక్ట్ అవ్వడానికి. రోహిత్ శర్మ దగ్గర ఆ స్ప్లిట్ సెకండ్ ఎక్కువ ఉంటుంది. హీఈస్ గాడ్ గిఫ్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో ఆ మెంటల్ స్ట్రెంత్ వాడాల్సిన అవసరం లేదు. హీ హ్యాడ్ టు జస్ట్ టచ్ ద బాల్ రైట్లీ అండ్ జస్ట్ స్మోక్ ఇట్ ఓవర్. ఇంట్యూషన్ ఒక 1 సెకండ్ ఎక్కువ ఉంటుంది, ఒక స్ప్లిట్ సెకండ్ జస్ట్. That split second no batter has. I've seen that in Rohit split Sharma. Second you have it your medicine. Yeah, you might get bored and everything, but Rohit Sharma is another character when it comes to that. Amazing. So Rohit Sharma top 3 innings గురించి మాట్లాడదాం. Starting with Abhinav. నాకు పర్సనల్ గా ఒక ఇన్నింగ్స్ అంటే బాగా ఇష్టము. అది నేను టాప్ 3లో కింద రేట్ చేయలేను యాక్చువల్లీ. లేదు. There is this one innings he had with England and he scored 100 on that day and it happened to be my birthday. That was my 21st birthday. 2018 లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లో T20 జరిగింది. I remember that. దానిలో సెంచరీ కొట్టి మ్యాచ్ ఓడిపోలేదు, గెలిచాం మనం. We won that match.
వి వన్ దట్ Yes. బై 7 wickets. ఇప్పుడే ఒకసారి స్కోర్ బోర్డ్ చూసుకున్నా. Yes. అరే ఒక ఇన్నింగ్స్ నా బర్త్డే రోజు కొట్టి, నా 21st బర్త్డే వాస్ వెరీ అదే స్పెషల్ టు మీ అదే అనమాట. సిరీస్ లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ కొడతాడు కేరళ T20. కూడా ఎస్ 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 అవును, ఎస్. ఆ మ్యాచ్ చూసిండే నేను రాత్రి రైట్ రైట్ కూర్చొని. రైట్. I నా remember. ఒకసారి అయితే అదొకటి. దట్ ఇన్నింగ్స్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఇట్ హ్యాపెండ్ ఆన్ మై బర్త్డే. దాని తర్వాత ఇట్ హ్యాస్ టు బి ఇస్ 121 అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మొన్న స్మోక్డ్ ఇట్. స్మోక్డ్ ఇట్. స్మోక్. స్మోకింగ్, అసలు స్మోకింగ్ ఫైర్ అంటారు చూడు అది. వన్ మోర్ ఫైనల్ ఇస్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అప్ప 83 92. సార్ 92. ఎస్ సార్. ఆ, గత్తర్ లేపడం అంటారు చూడు, ఈ 2 innings గత్తర్ లేపడం అంటారు చూడు, అదే గత్తర్ లేపడం పర్ఫెక్ట్ అంతే. పర్ఫెక్ట్. రిత్విక్ బ్రో, హీఈస్ లైక్, నాకు జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేయాలని ఉంది. నాకు ఐఎమ్ యాడ్నెస్ వీరేందర్ సెహ్వాగ్ ఫ్యాన్ అనమాట. నేను ఎప్పుడైనా సరే వీరేందర్ సెహ్వాగ్ లో ఈ ఆస్పెక్ట్ ఉంటే బాగుండు అని అనుకుంటాను. ఆ ఆస్పెక్ట్ ప్రతి నాకు రోహిత్ శర్మలో కనబడుతుంది. వావ్. ప్రతి ఆస్పెక్ట్ దట్ వీరేందర్ సెహ్వాగ్ మిస్డ్ ఇన్ హిస్ లైఫ్, ఎవ్రీథింగ్ దట్ రోహిత్ శర్మ హ్యాస్ ఇన్ హిమ్ నౌ. వీరేందర్ సెహ్వాగ్ వాజ్ ఫుల్ వర్క్. ఫుట్వర్క్ అన్ని కాదు, క్యాప్టెన్సీ మెటీరియల్ గా వీరేందర్ సెహ్వాగ్ వాజ్ ది యాక్చువల్ క్యాప్టెన్సీ మెటీరియల్ బిఫోర్ ధోని. హీ కుడెంట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ ద క్యాప్టెన్ బికాస్ ఆ మైండ్ ఫ్రేమ్ లో ఆ హ్యాండిల్ చేయడం అనే ఆస్పెక్ట్ తనలో అంత లేకుండే. రోహిత్ శర్మ హ్యాస్ ఇట్. అగ్రెసివ్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నావు ఇనీషియల్ రోహిత్ ఓవర్స్ లో, శర్మ హ్యాస్ ఇట్. ఏదైనా కరెక్ట్ బాల్ చూస్ చేసుకుని కొట్టడము. వీరేందర్ సెహ్వాగ్ కి కొంచెం రెక్లెస్నెస్ ఎక్కువ ఉండేది. రోహిత్ శర్మ హ్యాస్ ఇట్. స్లిప్ క్యాచెస్, ఫీల్డింగ్, ఇవన్నిట్లో వీరేందర్ సెహ్వాగ్ స్టన్నర్స్ పడుతుండే కానీ వెళ్ళి ఒక డబుల్ సేవ్ చేయలేకపోతుండే. ఎవ్రీబడి వి టాక్ అబౌట్ ద స్టన్నర్స్ దట్ వీరేందర్ సెహ్వాగ్ క్యాచెస్. ఐ కెన్ టెల్ యూ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టన్నర్స్ దట్ హీ టుక్, బట్ హీ కుడెంట్ గో అండ్ స్టాప్ 2 runs. Yeah. Rohit Sharma can do that. On the other side, the most important thing, 200 కొట్టిన తర్వాత కూడా టైర్డ్ అవ్వకుండా ఇంకో 100 కొడదాంరా అనే ఆస్పెక్ట్ రోహిత్ శర్మలో ఉంది. 264. అది ఓడిఐస్ లో మినిమం కూడా లేదు. వీరేందర్ సెహ్వాగ్ Yeah. ఈజ్ ఆల్వేస్ టైర్డ్ వెన్ హీ హిట్ ఇస్ 200. వీరేందర్ సెహ్వాగ్, ఐ వాజ్ వెయిటింగ్ హిమ్ టు గో ఫర్ 300 బికాస్ 10 overs ఇంకా మిగిలి ఉండే. సెహ్వాగ్ తలుచుకుంటే ఎట్లా అని అనుకున్నా నేను. 6 కొట్టిన తర్వాత హీ వాజ్ టైర్డ్, హీ గేవ్ హిస్ వికెట్ అండ్ వెంట్. టు బి హానెస్ట్, రోహిత్ శర్మ అలాగా వికెట్ ఓపిక తెచ్చుకొని మరి ఇంకో 100 కొడతాడు. Yeah. పర్ఫెక్ట్. అది ఐల్ గో టు రిత్విక్. 3 matches. 3 matches. అభినవ్ అన్న కొంచెం హట్కి వెళ్తాను నేను. Hmm. First match which I watched live on TV was 2007 when it hit 50 against South South Africa Africa. అనుకుంటా. South Africa. That was the first innings I watched. Crazy innings. Second I go with Abhinav Anna. 121 against Afghanistan in India in 2021 లో కదా అయింది, 23 లో అయిందా? 23. 23. 23. Afghanistan. That ending Afghanistan. 24. సూపర్ ఓవర్ అయింది. సూపర్ ఓవర్ అయింది. డబుల్ 24. అది ఎందుకు అది స్పెషల్ చిన్న స్వామి రిత్విక్? అది ఎందుకు స్వామి స్పెషల్ line. చెప్తా. ఎందుకంటే ఫస్ట్ 2 T20s లో రోహిత్ శర్మ స్కోర్డ్ 0 and 0. Zero. Ah, That's why. రన్అట్ That అయ్యిండు. is why it is really special. He smoked it to all around the park. And third is, everyone will agree, 92 against Australia in the 2024 World Cup. That zeal to hit it. And from an outsider's perspective, I saw that he had anger, frustration, everything in him, सब कुछ and just to win the World Cup. And also every ball was hit like 100 meters out of the park. I remember 1-6. Ante Pat he hit Cummins. Pat Cummins for that 6. So First good ball third. of his over. Direct out, it landed on the roof. కూర్చొని కొడతాడు కదా. రైట్. And 29 runs again. Cummins was the highlight. Against Stark was my highlight. స్నేహిత్ 3 రోహిత్ శర్మ బెస్ట్. నేను రోహిత్ శర్మ చూసింది డౌన్ టైమ్ లో చూసిన. ఐ మీన్ జనరల్ గా T20 సైడ్ వన్ థింగ్ అయితే 100/35, 119/43 అయినా మ్యాచ్ శ్రీలంక 2020. శ్రీలంక 2017. యా. నెక్స్ట్ వన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సూపర్ ఓవర్ లో కొట్టుండే ఓ మై గుడ్నెస్. Oh, crazy. 2019 ఐ గెస్. 2020 బాబు. 2020. 2020. అది నెక్స్ట్ అంటే 92 ఆస్ట్రేలియాతోని. అది ఇంకా మెమొరబుల్, ఎప్పటికీ మర్చిపోను. నేను ఇంకా లైవ్ చూస్తాను. పర్ఫెక్ట్. రోహిత్ 3 రోహిత్ Yeah. శర్మస్ బెస్ట్ ఇన్నింగ్స్. టాకింగ్ అబౌట్ రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో అంటాడు స్మృతి మందన ఇంకా జమీమాతో, నేను 50 తర్వాత అవుట్ అయినా అంటే అది నా తప్పే, బౌలర్ గొప్పతనం కాదు, నేనే లాంగ్ షాట్ ఆడి అవుట్ అయినా, సో అట్లాంటి కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి మీ గర్ల్స్ కూడా అని చెప్తాడు. దట్ లాక్డౌన్ వాస్ పర్ఫెక్ట్. అసలు వాడి గురించి వాడు ఎలివేట్ చేసుకుని చెప్తాడు. బ్యాంగ్ ఆన్. బెస్ట్ ఇన్నింగ్స్ అంటే న్యూజిలాండ్ సూపర్ ఓవర్,
నాకు గుర్తుంది, ఇంటర్ కాలేజ్లో మేము చూస్తున్నాం ఆ రోజు, వాష్రూమ్లో ఫోన్ చూస్తున్నాము 10 మంది. ఇట్లా 2 balls 11 runs అంటే 2 6లు కొడతాడు. మ్యాడ్, మ్యాడ్ అంటే 10 runs మ్యాడ్. అనుకుంటా. 10 runs. 10 10 రెండు 10 సిక్స్లు కొడతాడు. మ్యాడ్ స్టఫ్. నెక్స్ట్ రీసెంట్ ఆస్ట్రేలియా 92. అండ్ నంబర్ 3 అండ్ నంబర్ 3 అంటే ఐ విల్ సే కమ్బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్. వావ్, దట్ ఈస్ గ్రేట్. నేను అన్న చెప్తాను 121 కొడతాడు, మళ్ళీ సూపర్ ఓవర్లో కూడా కొడతాడు సేమ్ Yeah. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో. మై 3 వన్ మోర్ బెస్ట్ టు ఇన్నింగ్స్ మెన్షన్. మై 3 బెస్ట్ ఇన్నింగ్స్ ఇది ఎవ్వరు మాట్లాడరు కానీ 2007 30 runs of 16 balls వర్సెస్ పాకిస్తాన్. వస్తా I wanted to వెరీ tell వెరీ that. ఇంపార్టెంట్ అదే. ఇన్నింగ్స్. Very అంటున్నారు ఇప్పుడు, important. మర్చిపోయారు. దట్ ఈస్ నేను బెస్ట్, నేను హానెస్ట్ చెప్తాను. దట్ ఈస్ బెస్ట్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్. ఎందుకంటే 30 runs కానీ దే యాడెడ్ సో మచ్ వాల్యూ అది. అండ్ నంబర్ సెకండ్ ఫర్ మీ ఈజ్ సేమ్ న్యూజిలాండ్ తో సూపర్ ఓవర్. ఆ సూపర్ ఓవర్కి ఏం జరిగిందో తెలియదు కానీ ఏమంటారు, టిమ్ సౌతీకి లాంగ్ ఆఫ్ లో 6 కొడతాడు లాస్ట్. ఎస్, అదే Perfect. winning shot. పర్ఫెక్ట్. అంటే టిమ్ సౌదీని లాంగ్ ఆఫ్ మీద నుంచి అంత స్వీట్ గా 6 కొట్టగలుగుతారని చెప్పి నాకు అప్పటివరకు తెలియదు అయ్యా. అదే కదా. అండ్ ఇంకోటి అంతకు ముందు మ్యాసివ్ 6 మిడ్ వికెట్. అది హైట్ వెళ్తానే ఉంది. అదే కదా. అది సెకండ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్, బెస్ట్ ఇన్నింగ్స్. అండ్ థర్డ్ వన్ నేను ఎందుకో ఈ 92 వర్సెస్ ఆస్ట్రేలియాని అంత రేట్ చేయలేకపోతున్నా కంపారిటివ్లీ విత్ 121 ఇన్నింగ్స్. ఎందుకు స్పెషల్ అంటే అప్పుడే T20 కెప్టెన్ అనౌన్స్ అయింది, ఏ లైట్ ఇంకా చాలు, రిటైర్ అయిపో బాబు, నీకు దండం రా దూత అనుకునే టైంలో వచ్చిండు. ఆ టైంలో వచ్చిండు అంటే రిడిమ్షన్ ఇన్నింగ్స్ అది. ఓకే వీఆర్ రెడీ ఫర్ T20 వరల్డ్ కప్ అని ఏమంటారు, అది శంకరామ ఆ ఇన్నింగ్స్ అది. సో దీస్ 3 ఆర్ మై బెస్ట్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్. వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ, చెప్తున్నా కదా. వీఆర్ గ్లాడ్ దట్ దే ఆర్ స్టిల్ సర్వింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ODI మ్యాచెస్. ODIs. సో One more to mention. ప్లీజ్ 2022 వరల్డ్ కప్ అప్పుడు రోహిత్ శర్మ తిప్పుకున్నాడు జనాలు. ఐ మీన్ ఆ వరల్డ్ కప్ అది చాలా ఫ్లాప్ అనుకోండి. కొన్ని షార్ట్స్ కనెక్టే కాలేదు లిటరలీ. ఇంగ్లాండ్ మ్యాచ్ లో సేమ్ అదే బాల్స్ అక్కడే అదే స్పాట్ వేస్తే ఈసారి కనెక్ట్ చేసి కొట్టాడు ఇంగ్లాండ్ మ్యాచ్ లో. సేమ్ సూపర్ కంబ్యాక్, రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్. అదే నేను బిఫోర్ దిస్ వి వర్ డిస్కసింగ్ ఆన్ ద అంటే జస్ట్ రివ్యూ చేస్తుండే ఇండియా పర్ఫార్మెన్స్ గురించి. నేను అన్నా ఫర్ ఎవ్రీ సెట్ బ్యాక్ దెర్ ఇస్ అ కమ్ బ్యాక్. ఇఫ్ లైఫ్ గివ్స్ ఎ సెకండ్ ఛాన్స్ టేక్ ఇట్ లైక్ రోహిత్ శర్మ అండ్ ఇండియన్ టీమ్ హావ్ డన్. ఏడికెళ్ళి వస్తున్నాయి రితిక్ నీకు ఆటో వెనకాల కోట్స్, అప్పటి నుండి వదులుతూనే ఉన్నావు బ్యాంగర్. కానీ ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ బ్రీఫ్లీ, అంటే మనం రవీంద్ర జడేజా గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. స్టాటిస్టికల్ గా చూస్తే రవీంద్ర జడేజా హ్యాస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ మచ్ టు ఇండియన్ క్రికెట్ ఇన్ T20 అనుకుందాం. టెస్ట్ అండ్ ODIs మాట్లాడకూడదు మనం. టెస్ట్ అయితే అసలు హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్. T20 లో స్టాటిస్టికలీ ఎస్ ఈస్ నాట్ ప్రొవైడెడ్, బట్ ఎథికలీ హౌ మచ్ ఆఫ్ అంటే ఏమంటారు ఈజ్ హీ గెట్స్ ఇన్ టు ద టీమ్ బికాస్ హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌల్, హీ కెన్ ఫీల్డ్. బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్. నేను అంటే బేసికల్ గా వీ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ మొహమ్మద్ కైఫ్ అండ్ యువరాజ్ సింగ్ వర్ ద బెస్ట్ ఫీల్డర్స్. ఆఫ్టర్ దట్ సచిన్ టెండూల్కర్ ఇస్ అ గుడ్ ఫీల్డర్, నాట్ ద బెస్ట్ ఫీల్డర్, బికాస్ ఆయన దగ్గరకు వచ్చిన దాన్ని ఆయన ఇన్వైట్ తీసుకొని ఎప్పుడు డిసప్పాయింట్ చేసేవాడు కాదు. మొహమ్మద్ కైఫ్ ఇంకా యువరాజ్ సింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర రాని దాన్ని కూడా గెలుచుకొని తెచ్చుకునేవాళ్ళు. అక్కడ నుంచి సీట్ స్టార్ట్ అయింది, ఇండియాలో ఫీల్డర్స్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. దెన్ కేమ్ ఇన్ సురేష్ రైనా. అంటే సురేష్ రైనాని మించి ఫీల్డర్ రాడరా ఇండియన్ క్రికెట్ కన్నప్పుడు సురేష్ రైనాని మర్చిపోయేలా చేసిన ప్లేయర్ ఎవడరా అంటే రవీంద్ర జడేజా. ఐ ఫర్గాట్. ఆస్ట్రేలియా మన లెజెండరీ జస్టిన్ లాంగర్ లైక్ మీరు ఏమన్నా చేయండి, స్కోర్ హౌ మెనీ, జస్ట్ వన్ బేసిక్ రూల్, బాల్ జడేజా దగ్గరికి వెళ్తే do not run. I mean that's ఆ లెవెల్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్ కూడా ఇయ్యడేమో. అంతే కరెక్ట్. See, when Virat Kohli told the world that T20 is all about perseverance and fitness, the fittest player who came out of Virat Kohli's the box was Ravindra Jadeja. You keep him anywhere, he will provide you that ball.
బ్యాంగర్. 2016లో ఐ వాజ్ ఇన్ దట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. దాంట్లో ఎన్ని ఫీల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఆపేవాడు. వీ నో హౌ బెంగళూరు సౌత్ ఫీల్డర్స్, అది వెళ్తే వెళ్ళిపోతుంది అంతే. అది వెళ్ళి ఫస్ట్ అదేంటి రెండో క్యాచ్ పట్టుకున్నాడు, మధ్యలో ఫీల్డ్ వెతికెళ్ళేవాడు. అక్కడ పాయింట్ వాళ్ళ కట్స్ చాలా బాగా ఆడతారు వాళ్ళు. బంగ్లాదేశీస్ ప్లే ద కట్ రియలీ వెల్ బికాస్ దే కేమ్ ఫ్రమ్ ద ల్యాండ్ వేర్ ద బాల్ ఇస్ కమింగ్ ఆన్ స్లో అండ్ సో స్కిడ్డీ ట్రాక్స్ స్లోయి ట్రాక్స్ మీద ఉండేటోళ్ళ కట్ బాగా వస్తుంది. కట్టు పెట్టుకుంటే అక్కడ పోయి గల్లీ దగ్గర ఆపుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. హీస్ జస్ట్ పుట్టింగ్ హిస్ 100% ఆన్ ద ఫీల్డ్. హర్ష భోగ్లే ఒకసారి అన్నాడు, మీరు హైలైట్స్ చూస్తున్నప్పుడు మీరు ఒక మ్యాచ్ తాలూకు సమరీనే చూస్తారు, ఆ హైలైట్స్ మధ్యలో కాదు, ఓవర్ మధ్యలో జరిగే డ్రామా కూడా నేను చూస్తాను కాబట్టి చెప్పగలుగుతాను వై పీపుల్ ఆర్ గ్రేట్ అని చెప్పి. జడేజా ఇస్ దట్ వన్ టెక్స్ట్ బుక్ మధ్యలో హైలైటర్ పాయింట్స్ మధ్యలో ఉండే కంటెంట్ ఎవడరా అంటే జడేజానే. టు సమ్ అప్ జడేజా, నేను ఒకటి చెప్తా. స్టాట్స్, రికార్డ్స్, ఇవన్నీ దే విల్ నెవర్ టెల్ హౌ లెజెండ్ జడేజా ఇస్. దే విల్ Yeah. నెవర్ టెల్ యూ. మనం never జడేజా tell you. బెస్ట్ ఫీల్డింగ్ అంటే బెస్ట్ క్యాచెస్ చూస్తాం. క్యాచెస్ ఇంపార్టెంట్ He is కాదు, the క్యాచెస్ most. ఇంపార్టెంట్, బట్ చిన్న Hmm. చిన్నవి సేవింగ్ 1 రన్ ఈజ్ ఇంపార్టెంట్. అలాంటి 1 రన్స్ ఎన్ని సేవ్ చేసిండు. తను 200 క్యాచ్లు రాహుల్ ద్రావిడ్ స్లిప్ లో పట్టలేదు. తను 5,000 రన్లు విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ లో పట్టలేదు. అశ్విన్ లాగా 500 వికెట్లు బాల్ తో తీయలేదు. కానీ వేసిన ప్రతి బాల్ బౌలర్ మీద ప్రెషర్ పెట్టాడు, పట్టిన ప్రతి బాల్ బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెట్టాడు, I have one ఆడిన Jadeja ప్రతి moment for షాట్ you. బౌలర్ మీద ప్రెషర్ పెట్టాడు. ఇక్కడ ఏదైనా సరే హీ పుట్ ఇస్ 100% ఆన్ టు ది ఎవ్రీ బాల్ దట్ హీ హ్యాడ్ టు గెట్ ఇన్ హిస్ హ్యాండ్స్. I have Yes. one Jadeja moment for you. Ante not T20s, it's not related to T20s, but in Test cricket. But let's Australia not let's talk about T20 only. Test and the T20. butchudu unnai. We have to talk about T20 only. See, I T20 cannot లో one recollect good Jadeja moments. moment. I can't recollect good moments, but I can recollect his fielding, which has changed the games. Yeah. And his bowling, like how fast he bowls overs. Hmm. That is one thing that that is one good thing about Jadeja, how fast he bowls his overs. యా, Fielding అంటే ante వీళ్ళ ముగ్గురు, his runs, catches, నేను చెప్తున్నా కదా, everything. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఎంత యంగర్ జనరేషన్ వచ్చినా కానీ విల్ డెఫినెట్లీ మిస్ దిస్ 3 players నో మ్యాటర్. Definitely. Exactly. I వీళ్ళు Definitely. really want, స్లోగా ఆడినా ఫాస్ట్ గా ఆడినా ఎట్లా ఆడినా సరే విల్ డెఫినెట్లీ మిస్ దెమ్. ఎందుకంటే I వీళ్ళకున్న want ఎక్స్పీరియన్స్. యా బ్రో, ప్లీజ్ సమ్ అప్ ఫైనల్లీ. Akhilesh, I 1 want minute ఉంది. to sum up. యా, India needs a anchor like Virat Kohli, a starter like Rohit Sharma, Rohit రోహిత్ Sharma. శర్మ and a 3D player like Jadeja Clutch. right now. Yeah. Clutch కాదు, a 3 Three dimensional player. player like India right now. Who is that is India's question. But today, the answer that we had, a textbook that we needed for these, a manual, drive-in manual, is these 3 players. Let's congratulate them for that wonderful career that they had. Also, just to sum up everything, హ్యాపీ రిటైర్మెంట్ ఫోక్స్. happy అదనమాట. retirement and go Yeah. well. We are eagerly waiting to watch you guys perform in T20s and Test and ODIs. 2027 వరల్డ్ కప్ టార్గెట్. Yeah. 2027 కోసం. Target. In- రేపటి కోసం. and రేపటి కోసం. And July 6th Zimbabwe series start అవుతుంది. We'll meet there. Abhishek. See you. Bye bye. Abhishek. Shake.